అది 2013 అక్టోబర్ 9 లీలావతి హాస్పిటల్. సమయం మధ్యాహ్నం 12:30 ఐసీయూలో శ్రీహరి గారికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. బయట ఆయన భార్య శాంతి గారు బాధతో టెన్షన్ తో కూర్చుని ఉన్నారు. అదే సమయంలో ఐసీయూలో ఉన్న శ్రీహరి వద్దకు ఎవరెవరో వస్తూ ఉన్నారు. డాక్టర్లు అటు ఇటు పరుగులు పెడుతూ ఉన్నారు. చూస్తున్న శాంతికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. శాంతి గారు అనుమానంతో ఏమైంది అని అడిగింది. అక్కడ ఉన్న డాక్టర్స్ ఏమీ లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. అయినా ఏదో ఒక భయం ఆమెలో ప్రారంభమైంది. అనుమానంతో అక్కడ ఉన్న వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళింది. అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి శాంతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. శ్రీహరి గారి నోరు, ముక్కు, చెవుల నుండి విపరీతంగా బ్లడ్ కారుతూ ఉంది. ఆయన పడుకుని ఉన్న బెడ్ మొత్తం రక్తంతో తడిచిపోయింది. అసలు శ్రీహరి గారికి ఏమైంది? ఎందుకు ఆయనకి అలా జరిగింది? అసలు శ్రీహరి గారి జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? ఒక చిన్న పల్లెటూరులో చిన్న మెకానిక్ షాప్ నడుపుతూ ఇంత స్థాయికి ఎలా ఎదగగలిగారు? అసలు ఆయన జీవితంలో జరిగిన సంఘటనలేంటి? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అది హైదరాబాద్లోని బాలానగర్ పారిశ్రామిక వాడ. అక్కడ శోభన అనే ఒక థియేటర్ ఉంది. ఆ థియేటర్ ఎదురుగా ఒక చిన్న మెకానిక్ షెడ్. అక్కడే పని చేస్తున్నాడు ఒక యువకుడు. అక్కడ పని చేస్తూ ఉన్నాడు కానీ అతని కళ్ళు మాత్రం ఎప్పుడు ఆ థియేటర్ పైనే ఉండేవి. రోజులో మారుతున్న పోస్టర్లు చూస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజు ఆ పోస్టర్లో తన బొమ్మ చూసుకోవాలి అనుకునేవాడు. అలా అనుకుని కష్టపడి సినిమా యాక్టర్గా మారి ఒక గొప్ప నటుడిగా మన ముందుకు వచ్చారు శ్రీహరి గారు. తను యువకుడిగా ఉన్నప్పటి నుండి రోజు జిమ్ చేసేవాడు. అలా జిమ్ చేస్తూ శరీరాన్ని పెంచుకుంటూనే దారుఢ్య పోటీల్లో పాల్గొనేవాడు. అలా 7 సార్లు ఆయన మిస్టర్ హైదరాబాద్ టైటిల్ విన్నర్గా నిలిచాడు. యూనివర్సిటీ స్థాయిలో 2 సార్లు విన్నర్గా నిలిచాడు. అలాగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఏవియేషన్ గేమ్స్లో ఆడాలన్న కోరిక కూడా ఉండేది కానీ అది తీరలేదు. అలా యువకుడిగా ఉన్నప్పుడు ఎన్నో విజయాలు సాధించినప్పటికీ తన లక్ష్యం మాత్రం అది కాదు. ఎప్పటికైనా సినిమా నటుడిగా మారాలి అనే కోరిక బలంగా ఉండేది. ఆ పోస్టర్లో తన ఫోటోను చూసుకోవాలి అనుకునేవాడు. ఒకవైపు చదువుకుంటూనే మరొక వైపు తన సోదరుడు నిర్వహిస్తున్న మెకానిక్ షెడ్లో పనిచేయడం హాబీగా పెట్టుకున్నాడు. నిజానికి శోభన థియేటర్లో మారే సినిమా పోస్టర్ల కోసమే అతడు ఆ షెడ్కు వచ్చేవాడు. డిగ్రీ పూర్తయింది. స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగంతో పాటు రైల్వేలోనూ ఉద్యోగం వచ్చింది. కానీ తను సినిమా నటుడు కావాలి అనుకునేవాడు. అందుకే వచ్చిన అవకాశాలన్నీ వదులుకున్నాడు. నిజానికి తనకి పోలీస్ జాబ్ కూడా డ్రీమ్. కానీ దానికంటే ముఖ్యమైనది వెండితెర మీద కనిపించడం. అందుకే వచ్చిన అవకాశాలన్నీ వదులుకున్నాడు. అలా సినిమాపై తనకున్న విపరీతమైన ఆసక్తి వల్ల ఆయన ముందుగా ఫైటర్గా సినీ పరిశ్రమలో అడుగుపెట్టాడు. తమిళ సినిమా మా పెళ్ళై చిత్రం ద్వారా నటుడిగా మారాడు. అయితే తెలుగులో మాత్రం బ్రహ్మనాయుడు ఆయన తొలి చిత్రం. శ్రీహరి పూర్తి పేరు రఘుముద్ర శ్రీహరి. ఆయన 1964 ఆగస్టు 15 జన్మించారు. వీరి తల్లిదండ్రులు కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం ఎలమర్రు గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. వీరి కుటుంబం ఎలమర్రు గ్రామంలో రోడ్డు పక్కన ఒక చిన్న పాక వేసుకుని సైకిల్ షాప్ నడుపుతూ సోడాలు అమ్మేవారు. శ్రీహరికి శ్రీనివాసరావు, శ్రీధర్ అనే అన్నదమ్ములున్నారు. వీరి కుటుంబానికి ఆ గ్రామంలో ఉన్న 1/2 ఎకరం భూమిని అమ్మి హైదరాబాద్కు వచ్చి ఇక్కడే స్థిరపడ్డాడు. ఆ తర్వాత శ్రీహరి 1986లో సినిమా స్టంట్ మాస్టర్గా తన కెరియర్ని మొదలుపెట్టాడు. పోలీస్ చిత్రం ద్వారా హీరోగా ఆయనకు మంచి పేరు వచ్చింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయన చివరి సినిమా తుఫాన్. ఆయన 28 సినిమాల్లో హీరోగా నటించారు. రియల్ స్టార్గా పేరు సంపాదించారు. ఆయన తన చివరి వరకు దాదాపుగా 100 చిత్రాల్లో నటించారు. 2000 సంవత్సరంలో వచ్చిన పోలీస్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమయ్యారు. గణపతి, అయోధ్య రామయ్య, శ్రీశైలం, భద్రాచలం, హనుమంతుడు, విజయరామరాజు చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా చేస్తూనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నువ్వొస్తానంటే నేనొద్దంటనా, బృందావనం, డి, కింగ్, మగధీర, తుఫాన్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాలో తెలంగాణ యాసకు గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు శ్రీహరి. శ్రీహరి గారు శాంతి గారిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె అక్షర ఉన్నారు. అయితే 4 నెలలకే కుమార్తె అకాల మరణం చెందింది. దీంతో శ్రీహరి గారు తన కూతురు అక్షర పేరుతో ఫౌండేషన్ను ప్రారంభించారు. దీని ద్వారా మేడ్చెల్ల పరిధిలోని 4 గ్రామాలకు దత్తత తీసుకుని అక్కడి ప్రజలకు మినరల్ వాటర్ను అందిస్తున్నారు. అలాగే ఆ గ్రామాల్లో అనేక మౌలిక సదుపాయాలను ఈ ఫౌండేషన్ ద్వారా కల్పించారు. ఇలా జరుగుతున్న శ్రీహరి గారి జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. అది అక్టోబర్ 8, 2013 ముంబైలోని ఒక చిన్న పల్లెటూరులో ఒక చిన్న చిట్టడివి. అక్కడ ఒక మూవీ షూట్ చేస్తున్నారు. అది అడవి ప్రాంతం కావడం వల్ల అక్కడ విపరీతంగా దోమలున్నాయి. శ్రీహరికి దోమకొట్టతో విపరీతమైన జ్వరం వచ్చింది. ఓపిక లేకపోయినప్పటికీ తన వల్ల నిర్మాత నష్టపోకూడదు అనే దృష్టితో ఆయన షూటింగ్లో పాల్గొంటూనే ఉన్నారు. షూటింగ్ ముగియగానే ఆయన గదికి వెళ్ళిపోయారు.
అయితే జ్వరం మరింత పెరిగి 102 డిగ్రీలకు చేరుకుంది. దీంతో వెంటనే ఆయన అసిస్టెంట్ లీలావతి హాస్పిటల్లో చేర్చి ఈ విషయాన్ని శ్రీహరి భార్య శాంతికి ఫోన్ చేసి చెప్పారు. అయితే నిజానికి శ్రీహరికి అంతకుముందు జాండీస్ వచ్చి అప్పుడప్పుడే తగ్గుతున్నాయి. దానికి సంబంధించి మందులు వాడుతుండడంతో ఉప్పు కారం లేని ఆహారం తీసుకోవడం, ఎక్కువగా పెరుగన్నం మాత్రమే తీసుకునేవారు. ఇక షూటింగ్లో ఉన్న సమయంలో ఆయన సరైన ఆహారం తీసుకోవడం లేదు. ఇది కూడా ఆయనకు ఆరోగ్యం క్షీణించడానికి ప్రధాన కారణమని అంటూ ఉంటారు. అయితే ముంబైకి షూటింగ్కి వెళ్లే సమయంలోనూ ఆయన తన ఫ్యామిలీ డాక్టర్కు చూపించుకుని వెళ్లారట. అది అక్టోబర్ 9, 2013 ఉదయం హైదరాబాద్ నుండి ముంబై వచ్చిన శాంతి గారు నేరుగా లీలావతి హాస్పిటల్కి చేరుకుని శ్రీహరిని ఉంచిన గదికి వెళ్ళింది. అప్పటికే శ్రీహరి గారు బాగానే ఉన్నారు. ఆయనకు సెలైన్ ఎక్కుతూ ఉంది. కొద్దిసేపటికి అసిస్టెంట్కు చెప్పి ఇడ్లీ తెప్పించుకుని తిన్నారు. శ్రీహరి తన కొడుకులతో ఫోన్ సరదాగా మాట్లాడారు. మాట్లాడుతూ ఉండగా ఒక నర్సు వచ్చి సెలైన్ బాటిల్లో ఇంజెక్షన్ చేశారు. అప్పటి వరకు బాగానే మాట్లాడిన ఆయన మాటలు తడబడుతూ ఉండటాన్ని శాంతి గమనించింది. ఆందోళనతో ఏమైందండి అని ఏడవడం మొదలుపెట్టింది. తల తిప్పుతున్నట్లు ఉందని, పడుకుంటానని అర్థం కానట్లు మాట్లాడడంతో మరింత ఆందోళన చెందింది. ఆమె వెంటనే అరిచి డాక్టర్ని పిలిచింది. నర్సు వచ్చి శాంతిని అక్కడి నుంచి బయటకు పంపేశారు. అప్పటికే అక్కడికి చేరుకున్న శ్రీహరి సోదరుడు, శాంతి సోదరి ఆమెను ఒక దగ్గర కూర్చోబెట్టారు. శాంతి అనుమానంతో ఏమైంది అని అడిగింది. వారు ఏం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్పారు. అనుమానంతో వారిని తోసుకుంటూ ముందుకు వెళ్ళింది శాంతి. అక్కడి దృశ్యాన్ని చూసి శాంతి ఒక్కసారిగా బిగ్గరగా అరిచింది. అప్పుడు సమయం 12:30. అసలు అక్కడ ఏం జరుగుతుందో శాంతి గారికి అసలు అర్థం కాలేదు. ఐసీయూలో ఉన్న శ్రీహరి వద్దకు ఎవరెవరో వస్తున్నారు, వెళ్తున్నారు. డాక్టర్లు అటూ ఇటూ పరుగులు పెడుతూ ఉన్నారు. శ్రీహరి నోరు, ముక్కు, చెవుల నుండి విపరీతంగా రక్తం కారుతూ ఉంది. ఆయన పడుకున్న బెడ్ అంతా రక్తంతో తడిచిపోయింది. శాంతి ఏడుస్తుండడంతో ఆమెను కొంతమంది అక్కడి నుంచి దూరంగా తీసుకువెళ్ళిపోయారు. సాయంత్రం 6:30 అవుతుందనగా డాక్టర్లు శ్రీహరి చనిపోయాడని చెప్పారు. ఈ విషయాన్ని శాంతికి చెప్పడానికి ఎవరికీ ధైర్యం సరిపోలేదు. కాలేయ సంబంధిత వ్యాధితో శ్రీహరి మరణించాడని వైద్యులు ధృవీకరించారు. అయితే అప్పటికే తెలుగు టీవీ ఛానల్స్లో కొన్ని శ్రీహరి గారి గుండెపోటుతో మరణించారని, మరికొన్ని ఛానల్స్ జాండీస్తో చనిపోయాడని స్క్రోలింగ్ ఇచ్చాయి. అయితే శ్రీహరి భార్య మాత్రం తన భర్తకు సరైన వైద్యం అందకపోవడం, రాంగ్ ట్రీట్మెంట్ మూలంగానే మరణించాడని ఆమె పలు ఇంటర్వ్యూలో అన్నారు. ఆరోగ్యం, జిమ్ పట్ల ఆసక్తి చూపే శ్రీహరి ఇంట్లోనే జిమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఖాళీగా ఉంటే ఎక్కువ సమయం జిమ్లోనే గడిపేవారు. శరీరం కోసం విపరీతంగా కష్టపడేవారని, రాత్రులు కూడా జిమ్ చేసేవారని ఆయన గురించి తెలిసిన వారు చెప్తూ ఉంటారు. అయితే కొంత వయసు వచ్చాక జిమ్ విషయంలో ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని, దానివల్లనే ఆయన అనారోగ్యానికి గురయ్యారని చెప్తూ ఉంటారు. ఇక రెండవది, శ్రీహరి ఎక్కువగా మద్యం సేవిస్తారని, దానివల్లే ఆయన లివర్ దెబ్బతిని జాండీస్ వచ్చిందని మరికొంతమంది అంటూ ఉంటారు. అలా మద్యం సేవించి సరైన ఆహారం తీసుకోకపోవడం కూడా ఆయన అనారోగ్యానికి కారణమని అంటారు. ఏదేమైనా ఆయన సినిమా రంగంలో ఉంటూనే రాజకీయాల్లోనూ ప్రయత్నించారు. ఒక ప్రముఖ పార్టీ నుండి కుకట్పల్లి నియోజకవర్గం నుండి టికెట్ ఆశించినప్పటికీ వారు ఇవ్వలేదు. అయితే ఆ తర్వాత ఒక జాతీయ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్న తరుణంలోనే ఆయన మరణించడం అటు సినిమా రంగానికి, ఇటు అనేక మంది అభిమానులకు తీరని లోటుగా మిగిలిపోయింది. కానీ ప్రతి ఒక్కరూ ఒకటే గమనించాలి, చెడు అలవాట్లు అనేవి చాలా ప్రమాదకరం. ఈరోజు మత్తులో హాయిగా ఊగిపోతున్నాం కదా అనుకుంటాం, కానీ కొంతకాలం తర్వాత హాస్పిటల్లో బెడ్డల మీద దేకుతూ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, చెడు అలవాట్లకు దూరంగా ఉండండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.